వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. సో మొత్తానికి ఈరోజు జడ్జి గారి ఫైనల్ జడ్జిమెంట్ బయటకు వచ్చిందండి. సో ఈ జడ్జిమెంట్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఆయన జడ్జిమెంట్ విన్న తర్వాత ఒక పద్యం గుర్తొచ్చింది. తప్పింపక తానువ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. సుమతి శతకంలో పద్యం. అంటే జడ్జి గారు డైరెక్ట్గా రీమైన్స్ అనకుండా, డైరెక్ట్గా రీమైన్స్ అంటే మొత్తం టీజీపీఎస్సీకి ప్రాబ్లం వస్తుందేమో మనకు తెలియదు. అట్లా అని చెప్పి వాళ్ళది తప్పు లేదు అనకుండా ఈ రెండు విధాలుగా మేనేజ్ చేసినట్టు అనిపించింది జడ్జిమెంట్. సరే, ఇది నేను జస్ట్ జోక్గా అంటున్నా. ఐ డోంట్ నో ఆయన ఎందుకు ఇచ్చారో అట్లా మనకు తెలియదు, కానీ అట్లా అనిపించింది అనమాట. ఎందుకు అనంటే, ద రీజన్ ఈజ్ మనము వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ రీమైన్స్. సో రీమైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు సడన్గా రీఎవాల్యుయేషన్ అనే ఒక మెలిక పెట్టారు కదా జడ్జి గారు. సో దట్ ఈస్ వేర్ మనము వీ హ్యావ్ బీన్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో హ్యాపీ దట్ జడ్జి గారు గుర్తించారు. గుర్తించి ఏం గుర్తించారు? అవకతవకలు జరిగాయి అని గుర్తించి మీరు మళ్ళీ రీఎవాల్యుయేషన్ ప్రాసెస్ని విత్ మోడరేషన్ ప్రక్రియని 8 నెలల లోపల పూర్తి చేసి మళ్ళీ మీరు కొత్త లిస్ట్ ఇవ్వాలి అని చెప్పారు. ఏం చెప్పారు? ఫస్ట్ రీఎవాల్యుయేషన్ ప్రాసెస్ని విత్ మోడరేషన్ చేసి 8 మంత్స్ లోపల మీరు యూ హ్యావ్ టు గివ్ ద ఫైనల్ లిస్ట్ అని చెప్పారు. సో అది అవ్వకపోతే అది అవ్వకపోతే మీరు మళ్ళీ రీమైన్స్ పెట్టాల్సి ఉంటుంది అని 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 చెప్తున్నారు అనమాట. ఇక్కడ రాశారు, ద రెస్పాండెంట్ అథారిటీస్ ఆర్ డైరెక్టెడ్ టు రీఎవాల్యుయేట్ ఆల్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ బై అప్లయింగ్ ద మోడరేషన్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సంజయ్ సింగ్ అండ్ ద యూపీఎస్సి మాన్యువల్లీ, అది కేసు అది చెప్పారు, మాన్యువల్లీ and announce the result. Based upon such results, the respondent authorities are directed to take steps for filling up the vacancies as proposed. Otherwise, the court is inclined to cancel the Group 1 mains examination. So, the respondent authorities are directed to reconduct the Group 1 mains examination dated 2 of 2024, the 19th February 2024, for those who succeeded in the pre-examination. సో ఇదేమన్నారు? ది ఎండార్స్మెంట్ ఎక్సర్సైజ్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 8 months ఫ్రమ్ ద డేట్ రిసిప్ట్ ఆఫ్ దిస్ కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్. 8 months లోపల ఇది చేయాలని చెప్పారు. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం 1 by 1 వెళ్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు రీఎవాల్యుయేషన్ అనేది ఫస్ట్ ప్రక్రియ. రీఎవాల్యుయేషన్ అనే పాయింట్ రాగానే మనకి ఇప్పుడు నెక్స్ట్ బాల్ ఈజ్ ఇన్ ద టీజీపీఎస్సీస్ కోర్ట్. ఓకే, బాల్ ఇస్ ఇన్ ద టీజీపీఎస్సీస్ కోర్ట్. ఇప్పుడు ఏం చేయాలి? మన పని మనం చేసినాం, కోర్టు పని కోర్టు చేసింది, జడ్జి గారి పని జడ్జి చేశారు. ఇప్పుడు రీఎవాల్యుయేషన్ టీజీపీఎస్సీ కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు టీజీపీఎస్సీ మూడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఐదర్ దే కెన్ డూ ద రీఎవాల్యుయేట్ చేసి జడ్జి గారు చెప్పినట్టు రీఎవాల్యుయేట్ పేపర్స్ చేసి మళ్ళీ లిస్ట్ ఇవ్వచ్చు. ఓకే, మళ్ళీ దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేమ్ లిస్ట్ ఇస్తారా, సెకండ్ వేరే లిస్ట్ ఇస్తారా అనేది వేరు, అది పక్కన పెడదాం. అది పక్కన పెట్టేద్దాం. కేస్ 1. కేస్ 2 ఏంటిదంటే, రీఎవాల్యుయేషన్ కాకుండా మేము మీరు మీరు చెప్పింది జడ్జి గారు మాకేం నచ్చలేదు, మేము అప్పీల్కి వెళ్తామని చెప్పి డివిజనల్ బెంచ్కి వెళ్ళొచ్చు. అది సెకండ్ పాయింట్, అదొకటి. థర్డ్ పాయింట్ ఏంటిదంటే, ఇవంతా కాదు, మేము మళ్ళీ వీళ్ళు ఏదో పెట్టేసుకొని రీఎవాల్యుయేషన్ ఇదంతా కాదు, మేము రీమైన్స్ కండక్ట్ చేసేస్తాము, అది 8 months తర్వాత చేసేది ఏదో ఇప్పుడే చేయొచ్చు కదా అని కూడా ఆప్షన్ ఉండొచ్చు. ఈ పాయింట్ కూడా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నౌ ఇప్పుడు లెట్స్ గో 1 by 1. రీఎవాల్యుయేషన్కి పోదామండి. రీఎవాల్యుయేషన్ అనుకుందాం. జడ్జి గారు చెప్పినట్టు టీజీపీఎస్సీ ఇస్ గోయింగ్ ఫర్ రీఎవాల్యుయేషన్. రీఎవాల్యుయేషన్ పోతే ఏమవుతుంది? అయితే 2 కేసులు అవుతాయి. ఉన్నది ఉన్నట్టు రీఎవాల్యుయేట్ చేసి అవే 563 పీపుల్ బయటికి రావచ్చు. అంటే మేము ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వు ఎన్నిసార్లు రీఎవాల్యుయేషన్ పెట్టినా మేము ఇదే లిస్ట్ ఇస్తాం, ఈ 563 పీపుల్ లిస్టే ఇస్తాము అని ఇవ్వచ్చు. ఆ పాసిబిలిటీ ఉంది. అంటే జస్ట్ మనకి ఉంటుంది చూడండి, లోక్సభలో 2 సార్లు బిల్లు మళ్ళీ ప్రెసిడెంట్కి పోతే రెండోసారి వచ్చినట్టు ప్రెసిడెంట్ ఆమోదించాలి. అది అక్కడ వర్తిస్తుంది, కానీ ఇక్కడ అట్లా వర్తిస్తుందని నేను అనుకోను. ఎందుకంటే సెకండ్ టైం మళ్ళీ వెన్ ద కోర్ట్ హ్యాస్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ దేర్ హ్యాస్ బీన్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద రీఎవాల్యుయేషన్, వీళ్ళు డెఫినెట్గా 563 పీపుల్ ఉన్నట్టుగా ఇవ్వలేరు. ఎందుకంటే క్లియర్గా తెలుస్తున్నాయి, చాలా తప్పులు తడకలు ఉన్నాయి. అవన్నిటికీ మనం వి డోంట్ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు దోస్ థింగ్స్, ఏం తప్పులు తడకలు అయినాయి అని. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటిదంటే, ఇఫ్ దే గో ఫర్ రీఎవాల్యుయేషన్, టీజీపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగ్రీయింగ్ దట్ దే హ్యావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్. మొన్నటి వరకేమో మేము ఎటువంటి మిస్టేక్ చేయలేదు, మేము శుద్ధపూస అని చెప్పుకున్న టీజీపీఎస్సీ ఇప్పుడు రీఎవాల్యుయేషన్ చేస్తుందంటే ఏ తప్పులు తలక జరిగినట్టే కదా. అంటే
వాళ్ళ మిస్టేక్ వాళ్ళే ఒప్పుకోవడమే జరుగుతున్నట్టే కదండి. ఖచ్చితంగా ఆబ్వియస్లీ రైట్. కోర్టే చెప్పింది మీరు మిస్టేక్ చేశారని, నేను చెప్పలే. మేము ఇన్ని రోజుల వరకు మేము అభియోగం చేసినాం. ద స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ హ్యావ్, మేము అలిగేషన్ చేసినాం. ఇప్పుడు కోర్టు చెప్తుంది అవును వాళ్ళ అలిగేషన్ కరెక్టే, రీఎవాల్యుయేషన్ చేయండి. అదేంటండి పక్క పక్కన నెంబర్స్కి రావడం ఏంటిది, ఇవేంటి అవేంటి అని చాలా ఉన్నాయి కదా. దానిలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందరు మెన్ అందరిని ఒక కాలేజ్ వేయడం, ఉమెన్ అందరిని ఇంకో కాలేజ్ వేయడము, ఒకటే ఒకటే సెంటర్ నుంచి చాలా మెరిట్ ర్యాంక్స్ రావడము, ఒక సెంటర్ నుంచి అసలు మార్క్ ఇట్లా చాలా ఉన్నాయండి. మన దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. లెట్స్ టాక్ అబౌట్ టుడేస్ జడ్జిమెంట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు అగ్రీ చేస్తారా? వాళ్ళు తప్పు చేసినామని అగ్రీ చేస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు మేము తప్పే చేయలేదు, మేము మంచోళ్ళము, మేము అన్ని కరెక్ట్ చేసినాము, మాకు మంచి మంచి వాళ్ళు వాళ్ళు వచ్చిర్రు వీళ్ళు వచ్చిర్రు అన్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఈగోని పక్కన పెట్టి రీఎవాల్యుయేషన్కి పోతారు అనేదే పెద్ద పాయింట్. సరే ఒకవేళ పోయిరు అనుకుందాం, రీఎవాల్యుయేషన్ కూడా పోయిరు అనుకుందాం. నెక్స్ట్ ఈ ఈగోస్ పక్కన పెట్టి లెటస్ టేక్ రీఎవాల్యుయేషన్కి పోయిరు అనుకుంటే, ఇప్పుడు రీఎవాల్యుయేషన్లో ఏం జరుగుతుంది? ఉన్నది ఉన్నట్టుగా డెఫినెట్గా 563 మార్క్స్ అయితే 563 పీపుల్ మళ్ళీ వాళ్ళే బయటికి అయితే రారు గ్యారంటీ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళే వచ్చారనుకో పాయింట్ ఏముంది? రీఎవాల్యుయేషన్ పాయింట్ ఏముంది? మళ్ళీ వాళ్ళే వస్తే మనం ఇన్ని రోజులు చేసిన అభియోగాలకి మీనింగ్ లేదు, కోర్టు చెప్పిన దానికి మీనింగ్ లేదు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో మీనింగ్. చలో ఇట్ గ్యారంటీగా 563 పీపుల్ అయితే ముచ్చటే లేదు, సవాలే లేదు. సో గ్యారంటీ లిస్టు మారుతుంది. మరి లిస్టు మారినప్పుడు ఇప్పుడు ఏం కావాలి? లిస్టు మారంగానే ఇప్పుడు ఇప్పుడు పాతోళ్ళు ఏం చేస్తారు? ఊరుకుంటారు వాళ్ళు. చలో 563లో సగం మంది మారని అనుకుందాం, ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ హాఫ్ మారారు, హాఫ్ అటు ఇటు అని అనుకుందాం. జస్ట్ చెప్తున్నా హాఫ్ ఎట్లా ఉండొచ్చు పర్సంటేజ్ మారితే. ఆ- మరి పైన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు అప్పుడు కరెక్ట్గానే ఇచ్చారు, ఇప్పుడు అవకతవక చేసారు అని వాళ్ళొక కేసుకి పోవచ్చు. అవునా? మీరు అప్పుడు కరెక్ట్గానే ఇచ్చారు, ఇప్పుడు మాకు మాకు అవకతవక చేశారు, మేము ఈ ఈ ఈ గ్రూప్ అన్ని నమ్ముకొని మాకు మాకు ఉద్యోగాలు, మేము మాకు పిల్లనిచ్చిర్రు, మాకు మాకు ఇల్లు కట్టుకుంటున్నాము, మేము ఇంకా వేరే వేరే కమిట్మెంట్స్కి ఫిక్స్ అయినాము, మాకు ఫ్యామిలీలో మాకు డిస్ట్రెస్, డిప్రెషను, మెంటల్ ప్రెషరు, సడన్గా జాబ్ పోయింది అని అంటే మాకు ఎన్ని ఇదండి అవమానాలు. మానసికమైన మెంటల్ స్ట్రెస్ ఉంటుందా ఉంటుందా? ఇప్పుడు నీకు జాబ్ వచ్చిందని ఇన్ని రోజుల నుంచి ఎగురుతున్నావు, సడన్గా టీజీపీఎస్సీ వచ్చి ఒక లెట్స్ అజ్యూమ్ ఒక జెన్యున్ క్యాండిడేట్కి జాబ్ వచ్చిందండి. అందరూ అవకతవకలు చేసి ఉండరు కదా ఆ 563 పీపుల్లో కూడా, కొంతమంది ఉంటారేమో. కానీ నిజంగా జెన్యున్ క్యాండిడేట్ కూడా ఉన్నాడు అనుకుందాం. వాడికి వాడు నెక్స్ట్ లిస్ట్లో లేడు అనుకుందాం. వాడు ఊరుకుంటాడా అండి? అరే నేను ఎటువంటి అవకతవక చేయలేదు, నేను కరెక్ట్గా వచ్చిన, ఇప్పుడు వీళ్ళు ఏదో ఏదో రీఎవాల్యుయేట్ చేసి నన్ను సెకండ్ లిస్ట్లో నేను లేకుండా పోయినా అంటే వాడెందుకు ఊరుకుంటాడు? వాడు ఊరుకోడు కదా. హీ విల్ అగైన్ గో టు ద కోర్ట్. సో ఇట్లా మా జెన్యున్ క్యాండిడేట్స్కి మళ్ళీ అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదొక పాయింట్. అండ్ దాంట్లో ఇన్ని రకాల కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు రీఎవాల్యుయేట్ చేయాలంటే ఆ పాత పేపర్లు, ఆ 563 పేపర్లు ఏడవడేసారు, వాటిని ఫస్ట్ పేజ్ చింపుతారట కదా. ఫస్ట్ పేజ్ దింపి అడిట్ అది అంటే టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఆ పేపర్లు తీసుకురావాలి, మళ్ళీ వాటిని ఇది చేయాలి, వాటి బార్ కోడ్ చెక్ చేయాలి, ఇది చేయాలి అది చేయాలి. అంత ఈజీయా అండి రీఎవాల్యుయేషన్ అనేది? అంత ఈజీయా? రీఎవాల్యుయేషన్ రీఎవాల్యుయేటింగ్ ద పేపర్లో ఇట్లా బయట ప్రాబ్లమ్స్ ఉండడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ వాళ్ళకి పీపుల్ దొరకాలి, ఎవరు ఫ్యాకల్టీ కూడా దొరకాలి. ఇప్పుడు అడుగుతారు. ఇంతకుముందు అంటే ఎవరినో ఆ, వాళ్ళని చిన్న చిన్న వాళ్ళని తీసుకొచ్చి కరెక్షన్ చేయించారు అని అదొక అభియోగం ఉంది కదా. మరి ఇప్పుడు డెఫినెట్గా గ్రూప్ 1 పేపర్స్ కరెక్షన్ చేయాలి అని అంటే దే హ్యావ్ టు బీ అట్లీస్ట్ మినిమం స్టాండర్డ్ ఉండాలి, ఒక ప్రొఫెసర్ స్టాండర్డ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళని తీసుకురాగలుగుతారా అండి? అంత సింపులా? అంతకుముందు మనం మాట్లాడినాం కేసు అప్పుడు జడ్జి గారు అప్పుడు కోర్టులో మాట్లాడారు కదా. అది ఎవరు ఆయన, ఆ జడ్జి లాయర్ గుర్తు రావట్లేదు. 350 మందితోని కరెక్షన్ చేయించారంట. ఆ 350 మంది ఎట్లా వచ్చారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎన్ని రోజులు చేశారు, అది కూడా ఒక డిస్కషన్ జరిగింది కదా. సో రీఎవాల్యుయేషన్లో రీఎవాల్యుయేషన్ ఇది లైక్, నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ కోడి ముందా గుడ్డు ముందా, లేకపోతే దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా, ఇట్లా ఇట్ బికమ్స్ కాంప్లెక్స్. మీరు అటు వాదిస్తే ఇటు వాదించవచ్చు, ఇటు వాదిస్తే అటు వాదించవచ్చు. సో ఎక్కడో ఒకడ ఎవడో ఒకడు అన్యాయం అవుతాడు, సవాలే లేదు. ఎవడో ఒకడు అన్యాయం అవుతాడు. ఎందుకంటే దాంట్లో కాంప్లెక్సిటీస్ ఇష్యూస్ ఉన్నాయి, ఫంక్షనల్ ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ రెండూ ఉన్నాయి. యూ హ్యావ్ బోత్ కాంప్లెక్సిటీస్. రీఎవాల్యుయేషన్ అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి చెప్తా అండి. రీఎవాల్యుయేషన్లో మన మన నోటిఫికేషన్లో ఉంది, పేరా 15 మెమరాండమ్ ఆఫ్ మార్క్స్లో
15.5 మన నోటిఫికేషన్లో చూడండి. రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ ఇష్యూడ్ ఎనీ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అండ్ ఫీస్ పెయిడ్ బై సచ్ క్యాండిడేట్స్. అంత లాస్ట్, అంత పోని లాస్ట్, రిక్వెస్ట్ ఫర్ రీఎవాల్యుయేషన్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యాజ్ పర్ రూల్ 3(9)(d) ఆఫ్ కమిషన్స్ రూల్ ఆఫ్ ప్రొసీజర్. మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ ఫర్ రీఎవాల్యుయేషన్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యాజ్ పర్ రూల్ 3(9)(d) ఆఫ్ కమిషన్స్ రూల్స్ ఫర్ ప్రొసీజర్. సరే, ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ పాయింట్ బట్టి మాట్లాడదాం. టీజీపీఎస్సీ క్లియర్గా మెన్షన్ చేసింది, మేము రీఎవాల్యుయేషన్కి మేము ఛాన్స్ ఇవ్వము అన్నాం. ఎప్పుడు ఛాన్స్ ఇవ్వదంట? మన సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, వాళ్ళు రీఎవాల్యుయేషన్ చేయరంట. మరి ఇప్పుడు ప్రాబ్లం ఎవరి సైడ్ ఉంది? వాళ్ళ సైడ్ ఉంది. మరి మనకు ఛాన్స్ ఇవ్వనప్పుడు అదే అదే పాయింట్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. అవునా కదా? మరి నువ్వు స్టూడెంట్ సైడ్ ప్రాబ్లం ఉంది, డిస్క్వాలిఫైడ్, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మేము రీఎవాల్యుయేషన్ పెట్టుకుంటే నువ్వు వద్దని చెప్పి ఎట్లా చెప్పినావో, అట్లనే మరి ఇప్పుడు నీ సైడ్ ప్రాబ్లం ఉందని కోర్టు చెప్పినప్పుడు అదే పాయింట్ నీకు కూడా వర్తిస్తుంది కదా. రీఎవాల్యుయేషన్ మాకు ఎట్లా చేయనన్నావో, నీ ఎవరి మా సైడ్ ప్రాబ్లం ఉంటే నువ్వు చేయనన్నావు, మరి ఇప్పుడు నీ సైడ్ ప్రాబ్లం వచ్చింది, అదే వర్తిస్తుంది, నువ్వు కూడా చేయొద్దు. సో రీవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్ నువ్వే మెన్షన్ చేసినావు, నువ్వే ఇరుక్కున్నావు ఇప్పుడు. అంటే మాకొక న్యాయం, నీకొక న్యాయమా? తప్పు మేము చేస్తేనేమో మేము ముందే మెన్షన్ చేసినాం కదా అని నువ్వు చూపిస్తావు. మరి ఇప్పుడు తప్పు నీ సైడ్ ఉంది కదా, మరి నువ్వు కూడా అదే వర్తిస్తుంది కదా, నీ కూడా అదే వర్తిస్తుంది. సో రీఎవాల్యుయేషన్ అనేది మీ నాకైతే నాకు తెలిసి రీఎవాల్యుయేషన్ అవ్వదండి. రీఎవాల్యుయేషన్ అయితే వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్, అంత ముచ్చటే లేదు. అది అది అయ్యే బదులు ఇట్ ఈస్ లైక్ నేనే అనుకుంటా, టీజీపీఎస్సీని అమ్మ రీఎవాల్యుయేషన్ పెట్టుకొని దీనికి పోయినామనుకో, ముందుకు పోతే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కాంప్లికేషన్ ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నట్టు, ఫస్ట్ థింగ్. రెండో థింగ్, ఇప్పుడు నెక్స్ట్ దానిలోకి పోదాము. డివిజనల్ బెంచ్కి పోదాం అనుకుందాం. డివిజనల్ బెంచ్కి పోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన హిస్టారికల్ డేటా చూసుకుంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ డివిజనల్ బెంచ్ వాళ్ళు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని సై అంటారు. ఏదో కొన్ని కేసులల్లో రిజర్వ్ చేస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. సో డివిజనల్ బెంచ్కి పోయి మళ్ళీ తిట్లు తింటారా, మళ్ళీ మళ్ళీ పలువు ఓడుకుంటారా అనేది పాయింట్. లేటెస్ట్ అనుకుందాం, అది కూడా వదిలేద్దాం. డివిజనల్ బెంచ్కి పోయి వీళ్ళు ఏమన్నా వీళ్ళ పలుకుబడి ఉపయోగించి దాన్ని ఆ, మారుస్తారా అంటే మార్చే అవకాశం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటిదంటే, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆల్రెడీ చాలా మటుకు దేర్ యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. అదే కామన్ మ్యాన్ చెప్తున్నాను నేను, కామన్ మ్యాన్, మనకి ఎవరు తెలియదు కదా, యూఆర్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్గా చెప్తున్నా ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ టైంలో అట్లాంటి ఆ, లొసుకులకు పోదు. సో వీళ్ళకి ఉండొచ్చు, ద గవర్నమెంట్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద జ్యుడిషియరీ ఆర్ దే కెన్ డూ ఎనీథింగ్. ఇది నేను అనలేదు, జస్టిస్ ఎన్వి రమణ గారే రీసెంట్గా అన్నారు, ఎందుకంటే నేను అనట్లేదు. గవర్నమెంట్ హ్యాస్ ద ఎబిలిటీ, పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద జ్యుడిషియరీ, కానీ అన్ని విధాలుగా పనిచేయదు, అన్ని వేళలా పనిచేయదండి. ఇట్ ఈజ్ ఎ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సిస్టంలో నువ్వు ఈరోజు రాత్రి ఎలక్షన్లో పెడితే రాత్రి డిపాజిట్ కూడా దొరకదు కాంగ్రెస్కి. నేను అంటున్న మాట కాదు, నిన్న ఎగ్జాంపులే చెప్తా. తీన్మార్ మొన్న 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 గణేష్ చతుర్థి రోజు, మన నిమజ్జనం రోజు ఏమైందండి? కేసీఆర్ పాటలు పెట్టుకొని ఎగురుతారు. పబ్లిక్లో విపరీతమైన ఇది ఉందండి, యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఈ టైంలో వీళ్ళు మళ్ళా స్టూడెంట్స్తో పెట్టుకొని పెంట చేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి నష్టమవుతుంది. ఎవరన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చూసినా, గవర్నమెంట్ చూసినా, టీజీపీఎస్ వాళ్ళు చూసినా, ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నా అండి. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ మ్యాన్ స్పీచ్. ఇందులో ఏమీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్. రోజు చూస్తున్నా, గ్రౌండ్ లెవెల్లో చూస్తుంది. ఫ్రీ బస్సులు ఇచ్చినావు, ఆడోళ్ళే తిడుతురు. అట్లనే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఇన్ని 4 సంవత్సరాలు అవుతుంది. 2022లో ఫిబ్రవరిలో అయితే 2025 అక్టోబర్, ఇంకో 3 నెలలు అయితే 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక గ్రూప్ వన్ కాలేదు. సో పబ్లిక్లో విపరీతమైన హేటెడ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఉంది. సో ఈ టైంలో నేను అనుకుంటా, గవర్నమెంట్ పోయి జ్యుడిషియరీని మేనేజ్ చేయలేదు, అండ్ దట్ టు డివిజనల్ బెంచ్. సో సింగిల్ బెంచ్ని మేనేజ్ చేస్తుందేమో, చేసినంత ఈజీ కాదు, ఐ డౌట్. ఎందుకంటే అండ్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ఆర్ఆర్ మన నామరాజేశ్వరరావు గారు 2 నెలలు తీసుకొని ఇచ్చిరండి, 2 months తీసుకొని ఇచ్చిండు. ఉత్తనే ఇస్తాడా? ఆయన ఒకటికి 4 సార్లు ఆలోచించి గట్టిగా వీళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోతారు అని ఆయన తెలియకుండానే ఇచ్చుంటారంటనా?
పోయినా కానీ నిల్చోకుండా ఆలోచించి రాసి ఉంటాడు ఆయన గ్యారంటీ. నాకు తెలిసి పోయినా వీళ్ళు పోయినా నిల్చోదు అనుకుంటా. నిల్చోదు. నిల్చోదు. సెకండ్ థింగ్, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేరేమో అని నా డౌట్. అది అది నా డౌట్. చేయలేరు కూడా ఇన్ఫ్లుయెన్స్. ఇది ఎంత ఎంత చేస్తారండి గవర్నమెంట్. ఇన్ని రోజులు అయింది, 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఇంకా జ్యుడిషియరీని మేనేజ్ చేసి అంత సీన్ లేదు. పబ్లిక్ ఇప్పటికే విపరీతమైన కోపంతో ఉన్నారు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటిదంటే, ఇక ఇదంతా లొల్లెందుకు రాబాయి అని చెప్పేసి గమ్మున ఈ ఈ ఈ అంతా ఈ పేపర్ అంతా మనం రాస్తున్న పేపర్ మొత్తం కొట్టేసినట్టు అయిపోయింది. కొట్టేసి రాసి కొట్టేసి అప్పుడు మనం ఏం చేస్తాం, పర్రమని పేపర్ చింపేసి ఫ్రెష్ పేజ్లో రాస్తాం. నీ అమ్మాయి లొల్లంతా ఎందుకు రాబాయి అని మళ్ళీ ఫ్రెష్ పేజ్లో రాస్తారు. ఫ్రెష్ పేజ్ అంటే ఏంటి, రీమైన్స్. అంతే కదా. అదే జరుగుతుంది. ఏ గొడవ లేదు ఇక. గొడవ గొడవ ఉండదు ఇక. నేను అనుకోవచ్చు అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ 8 నెలల రీఎవాల్యుయేట్ చేసి కొత్త పేపర్లు ఇచ్చి కొత్త ఇది చేసి మళ్ళీ కాంప్లికేట్ చేసి చెత్త అంతా బదులు రీమెయిన్స్ పెట్టేసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నా. కానీ ఇది డైరెక్ట్గా జడ్జి గారు చెప్పకుండా వాళ్ళతోనే చెప్పిస్తారు అనుకుంటా ఇక. ఇది ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు డైరెక్ట్గా టీజీపీఎస్సీని ఆయన రీమైన్స్ అనగానే ఆ, ఏమైతే తెలియదు మనకి మనకి అంటే వాళ్ళ ఈక్వేషన్స్ వి డు నాట్ నో వాట్ ఈక్వేషన్స్ ద గవర్నమెంట్ జ్యుడిషియరీ ఎట్లా మనకు తెలియదు కదా. మనం వాళ్ళని బ్లేమ్ చేయలేము. అట్లా అని చెప్పి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనలేము. ఇట్స్ ఆల్ అవర్ అనాలసిస్. ఇట్స్ ఆల్ అవర్ అనాలసిస్. సో ఇప్పుడు మీకు బాల్ ఇస్ ఇన్ ద టీజీపీఎస్సీ కోర్ట్ కాబట్టి టీజీపీఎస్సీ ఆలోచించి, నేను అనుకుంటున్నా 100% ఇట్ విల్ గో ఇన్ ద రీమైన్స్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా రీమైన్స్ అవుతుంది, రీమైన్స్ అవుతుంది, రీమైన్స్ అవుతుంది అని. మీలో నమ్మిన వాళ్ళు నమ్మిరు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా, జడ్జి గారి నోట్లకెళ్ళి రీమైన్స్ అనే పదం వచ్చింది. మరి ఇప్పుడు ఏమంటారు, మరి నమ్మని వాళ్ళు ఆ, అయితే అన్న అందరినీ డైవర్ట్ చేసిండు అన్న క్యాండిడేట్లు ఇప్పుడు ఏమంటారు చూడాలి. మరి చూద్దాం ఏమంటారు. ఓకే, లెట్స్ సి. ఇది నా అనాలిసిస్ అండి సో ఫార్. ఐఎమ్ స్టిల్ హోపింగ్. రీఎవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో లేదు. ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒకవేళ అయినా కానీ ఇట్ ఈస్ ఎ మోర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్. పబ్లిక్ టైం తినడం తప్ప ఏం లేదు. ఇట్ అన్నెసర్లీ ఈటింగ్ అప్ పీపుల్స్ టైమ్. అండ్ 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 ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్. ఇట్ విల్ క్రియేట్ మోర్ కేసెస్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ అండ్ ద టీజీపీఎస్సీ. అందులో లిస్టులో పోయిన వాళ్ళు కేసు పెట్టొచ్చు, ఉన్న వాళ్ళు కేసు పెట్టొచ్చు, ఏదైనా జరగవచ్చు రీఎవాల్యుయేషన్కి వెళ్తే. సో అంత సింపుల్గా అయ్యే ప్రాసెస్ అయితే కాదు, డెఫినెట్గా కాదు. అది నా పాయింట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే చాలా వీడియో అయింది, నేను చాలా ఫాస్ట్గా మాట్లాడినా. సో థ్యాంక్స్ అగైన్ వాచింగ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.